ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నదున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నదున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. దేవుని సేవకుడు దేవుని మాటను మాత్రమే చెప్పడానికి ఉన్నాడు కానీ తనకు తోచిన సోది చెప్పడానికి లేదు. దేవుని గ్రంథంలో లేని స్టేట్మెంట్ చెప్పకూడదు. శాపగ్రస్తుడు అవుతాం. నాకున్న అనారోగ్యం పోవాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలి. మనుషులు కాదు, కొబ్బరి నూనె కాదు, గుడ్డ ముక్కలు కాదు, అయ్యగారి చెయ్యి కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని ఎందుకు దేవుణ్ణి మోసగిస్తున్నావు అనుకుంటున్నారు మీరు? నీ రహస్య పాపాన్ని దాచుకుని నీవెక్కడికి వెళ్ళలేవు. మనుషుల నుండి తప్పించుకోగలవు కానీ దేవుడి నుంచి నీవు చేసిన ప్రతి పని పరలోకమందున్న గ్రంథములో రాసి పెట్టాడు. యు హ్యావ్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది wrath of God, from the sight of God. You have lost the heaven, you have lost the love of God. నీకు తెలుసు పాస్టర్ గారు, నీకు తెలుసు మందిరం, నువ్వు చదువుకున్నావు బైబిల్ని, నీవు పాడావు ఎన్నో పాటల్ని, కానీ ఇస్కరియోతు యూదా లాంటి యుక్తితో నీవు జీవించావు. నీ పాపమే నిన్ను పట్టింది. ఈ సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోండి. ఈ లోకంలో మీరు నీతిమంతులుగా మార్చబడితేనే ఆ నీతి రాజ్యంలోకి వెళ్తారు. ఈ రాత్రి మీరు మారకపోతే ఒకవేళ మార్పు చెందే అవకాశం మీకు ఉండదేమో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 15 వరకు చదువుతాను. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. నాకు ఈ అధ్యాయాన్ని దాటిపోవాలనిపించింది, కానీ చాలా ఉన్నతమైన విషయం ఈ చివరి 3 వచనాల్లో రాయబడి ఉంది. అక్కడ ఎక్కువసేపు గడపాలని నాకు ఆశ ఉంది. చాలా అమూల్యమైన విషయాలు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వారం చెప్తే బాగుండని. దేర్ ఈస్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ట్రూలీ ఎంత గొప్ప జీవము. మనం ప్రారంభము నుండి ఏం చూసామంటే భక్తుడు దేవుని వలన ఈ పరిచర్యను పొందాడు, కరుణింపబడ్డాడు. ఆయన దేవుని సేవ ఎలా చేస్తున్నాడో చెప్తున్నాడు. కుయుక్తిగా లేదు, దేవుని వాక్యాన్ని వంచనగా బోధించట్లేదు, కానీ సత్యాన్ని ప్రత్యక్షపరుచున్నాడు. 6వ వచనములో తమను గూర్చి తాము ప్రకటించుకోలేదు కానీ యేసుక్రీస్తును గూర్చి ఆయన ప్రభువని, దేవుడనా ఏమని, ఆయన ప్రభువని, మమ్మను గూర్చి అయితే మేము పరిచారకులమని ప్రకటించుకున్నాడు. అదే మంచి సేవ. ఈ ఆధిక్యము లేక బలాధిక్యము మామూలమైనది కాదు. మంటి ఘటాల్లో దేవుడి ఐశ్వర్యం మాకు ఇచ్చాడు. ఎంత మంచి విషయము. పౌలు తన్ను తాను తగ్గించుకుంటూ దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. అలాంటి యాటిట్యూడ్ మనం కూడా కలిగి ఉండాలి. 10వ వచనములో ప్రభు యొక్క మరణానుభవాన్ని తన శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాడు. ఏదో మంచి శుక్రవార కాలంలో కాదు, ఎల్లప్పుడు అంటే ప్రతి లెంట్ సీజన్లోనా
దట్ ఈస్ క్రేజీ. ఎల్లప్పుడు అంటే ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్. సిలువను ఎప్పుడెప్పుడు మోసుకెళ్ళాలి? ప్రతిదినము. అది మీకు మైండ్లో గుర్తుండాలి. ఎక్కడుంది చెప్పండి ఆ వాక్యం? లూకా 9:23 రోజు చదువుకోవాలి. కీర్తన 51 రోజు చదువుకోవాలి. యెషయా 53 రోజు చదువుకోవాలి. కొన్ని చాప్టర్స్ మనకు కంఠస్థం వచ్చేయాలి. 11లో సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. బోధకులు ఎవరు ఈ విషయాలు ఎందుకు చెప్పరు? చచ్చిపోమంటే కానుకలు ఇవ్వరని. ఇది వాస్తవం. ఎన్ని ఛానల్స్ తిరిగేయండి, ఎవరైనా ఒక్కరైనా చెప్తారేమో అంటే ఇలాంటి బోధ ఉండదు. కళలు, దర్శనాలు, అభివృద్ధి, అభిషేకము, స్వస్థతలు, భూ సంబంధమైన వాటి కోసమే వాళ్ళు ప్రజల్ని భ్రమపరుస్తూ ఉన్నారు. చాలా బాధ. 16లో బాహ్య పురుషుడు క్షీణిస్తాడు, అదే సమయంలో అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడతాడు. 18లో శ్రమలు ఎదుర్కొనుచు వాటిని చులకనగా ఎంచుకొనుచున్నానన్నాడు. సో శ్రమల గురించి మనం ఎప్పుడూ ఆశ్చర్యపడకూడదు. 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు భక్తులు ఎలా ఉన్నారు, దేవుడి గురించి 4వ అధ్యాయంలో 4, 5, 6 వచనాల్లో, సాతాను గురించి 4వ అధ్యాయం 3, 4 వచనాల్లో ఇక్కడ రాయబడి ఉన్నాయి. సాతాను ఎవరు, వాడు చేసే యుక్తి పని ఏంటో, దేవుడెవరో, ఆయన చేసే మేలేంటో మనం చూచాం. తర్వాత 8వ వచనంలో పౌలు తన సేవ గురించి చెప్తూ, ఎటు పోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కావు. కనుక ఎటు పోయినా ఆయనకి ఏం ఎదురవుతుంది? పూదండలను సాలువలునా. అసలు దేవుని కొరకు జీవించుటకు తీర్మానం చేసుకోవడమే యుద్ధ రంగంలో కాలు పెట్టడం, సెల్ఫ్కి చచ్చిపోవడం. సెల్ఫ్ అంటే నేను అనేవాడికి ఏమైపోవాలి? చనిపోవాలి. అలాంటి తాత్పర్యం చాలా మందిలో ఉండదు. విత్తనం ఎండిపోయి చచ్చిపోయి భూమిలో పాతి పెట్టబడితేనే దానిలోంచి మొలక వచ్చి పెద్ద చెట్టు అయ్యి ఫలాలు వస్తాయి. పౌలు అన్నాడు, అపాయములో ఉన్నాము, తరుమబడుచున్నాము. 9వ వచనంలో పడద్రోయబడ్డాము, అయినప్పటికీ నిరీక్షణ లేని వారము కాము. క్రీస్తు జీవము మా శరీరమందు కనబడాలంటే క్రీస్తు మరణానుభవాన్ని ఎల్లప్పుడూ మా శరీరమందు వహించుకొని పోవుచున్నాము. ఒక గొర్రె పిల్లను వధించడానికి ఒక ఆయన కొనుక్కెళ్ళి 2 మనుషుల మధ్యలో బైక్ మీద కూర్చొని దాన్ని పడుకోబెట్టారు. అది ఇలా పడిపోయింది మెడవాల్చి. దాన్ని కట్ చేయడానికి, కథం చేయడానికి తీసుకెళ్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, అదిగదిగో నా ఫోటో, అదిగదిగో ఆ గొర్రె వలె వధకు సిద్ధమైన గొర్రె మౌనంగా ఉంది, కేకలు వేయలేదు, విదిలించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎంత సైలెంట్గా ఉంటుందో. మనం మానసికంగా అలా సిద్ధపడాలి. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ బ్యాటిల్. ఎలాంటి శోధన, ఎలాంటి యుద్ధము, ఎలాంటి అపజయము, ఎలాంటి అవమానము నేను భరించవలసి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను అని అనుకోవడమే సిలువ వేయబడిన జీవితం. క్రైస్తవ జీవితం ప్రభు నామాన్ని ఉపయోగించుకొని మేళ్ళు ఉపకారాలు పొందడానికి కాదు. దెబ్బలు తగిలితే కదా మనకు అనుభవాలు వస్తాయి. మేళ్ళు ఆశీర్వాదం వల్ల మనం ఎప్పుడు అనుభవాన్ని పొందాం. మనల్ని దేవుడు అనుభవజ్ఞులుగా చేయడానికి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని మనకు నేర్పడానికి ఎన్నో శ్రమల గుండా మనల్ని నడిపిస్తాడు. సో 11వ వచనంలో యేసు జీవము మన మట్టి శరీరమందు ప్రత్యక్షపరచబడాలి గనుక సజీవులమైన మనము ఎల్లప్పుడూ క్రీస్తు నిమిత్తము మరణమునకు. ఇది అర్థమైతే చాలు మీకు. చచ్చిపోమనడం లేదు, ఎల్లప్పుడూ మరణమునకు మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవా ఈరోజు నన్ను ఎలా దీవిస్తావు అని అనడం కంటే, నీ కొరకు ఎలాంటి శ్రమను నేను ఎదుర్కోవాలో నన్ను సిద్ధపరచు. శ్రమలు రాకుండా చేయండి, యేసు నామమున వేడుకుంటున్నామంటే మంచిదా?
నా ముందు ఏ చేదు పాత్రను ఉంచావో దాన్ని త్రాగడానికి నాకు సిద్ధ మనస్సు. ఏం తాగమంటే అది తాగుతాను. కానీ మనసులో ఏమంటది? నీ ఇష్టమైతే ఆ చేదు పాత్రను నా నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. సో స్వీట్ జ్యూస్ ఏమీ మనకు రెడీ లేదు, పూల బాట ఏమీ లేదు, రెడ్ కార్పెట్ ఏమీ లేదు. శ్రమల జీవితం. దేవుడు నమ్ముకుంటే శ్రమలన్నీ పోతాయి అనేది అది రాంగ్ స్టేట్మెంట్. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు ఏం చెప్పండి? హింస పొందుదురు. మీకు సద్భక్తి కావాలంటే హింసపడాలి. ఆరోగ్యం కావాలంటే ఎలా పరిగెత్తాలో, సద్భక్తి కావాలంటే హింసపడాలి. సో శ్రమ పడడం మంచిదా కాదా? మీరు ఎవరికైనా పని చెప్తున్నారా? మీరు సిగ్గుపడాలి. ఎప్పుడు పని చెప్పొద్దు. అది ఇలాగే అని ఎప్పుడు అడగొద్దు. లేస్తే కొన్ని క్యాలరీస్ చస్తాయి. మన బర్న్ ది క్యాలరీస్ అని బోర్డు పెట్టుకోవాలి. అంటే మనం తినగా ఉన్న ఈ బలాన్ని మనం ఖర్చు చేయాలి. మన శరీరంలో ఉన్న బలాన్ని మనం ఖర్చు చేయకపోతే అవి కొవ్వులా తయారయ్యి మనకు హాని చేస్తాయి. సో ఈట్ వెల్, కిల్ వెల్. బనానాలో 200 క్యాలరీస్ ఉంటాయట. ఒక 4-5 సార్లు 3rd ఫ్లోర్ మెట్లెక్కి దిగితే అప్పుడు అరుగుద్ది బనానా తిన్న శక్తి. శారీరకంగా వ్యాయామం ఎంత మేలు చేస్తుందో ఆత్మీయంగా హింస అనేది అంత మేలు చేస్తుంది. శ్రమ వేరు, హింస వేరు. హింస అంటే క్రీస్తు నామము నిమిత్తము బాధపడేదాన్ని హింస అంటారు. మత్తయి 5, 10, 11, 12 ఏముంది? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమంది మీ ఫలము అధికమగును. ఇలాగున ప్రవక్తల్ని కూడా హింసించారు. 4వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం. 12వ వచనంలో ప్రజలకు సువార్త అందించుటకు మరణము ఆయనలో కార్యసాధకం అవుతుందట. మాలో మరణమును మీలో జీవము. ఏంటది? యేసుక్రీస్తు చనిపోవడం వల్ల మనకు జీవం వచ్చింది. పౌలు అలాంటి శ్రమానుభవాన్ని కలిగి ఉన్న మూలాన ఈరోజు మనకు కొరింథీ పత్రిక వచ్చింది. సో పౌలు క్రీస్తును అనుసరిస్తూ మనకు చెప్తున్నాడు, మనము పౌలును అనుసరించాలి. ప్రజలను జీవమార్గములోకి తీసుకువెళ్ళడానికి పౌలు మరణానుభవాన్ని పొందుతున్నాడు. అంటే బోధలు చేయడం మాత్రమే కాదు, ప్రాక్టికల్గా అలా జీవిస్తూ తను చూపిస్తున్నాడు. చూచారా? మనం అలా బ్రతకకుండా బోధ చేస్తే అసలు అది ప్రయోజనమే కాదు. కానీ జీవిస్తూ బోధిస్తే దట్ విల్ గివ్ మోర్ ఇంపాక్ట్. మాటల కంటే లైఫ్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పీపుల్ వాచెస్ రాదర్ దాన్ లిజనింగ్ టు అస్. ఓన్లీ 20% మన మాటలు వింటారు, కానీ 80% మన జీవితాన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తుంటారు. పౌలు ఎంత మంచిగా చెప్పాడో, నేను చనిపోవడం వల్లనే మీకు జీవం. ఎంత గొప్ప భక్తుడు ఆయన, ఎంత జ్ఞానవంతుడు. ప్రభు నిమిత్తము పిచ్చివాడైపోయాడు. తనకున్న గొప్పవన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఇక బ్రతకడం క్రీస్తు కోసమే. ఒకవేళ చావవలసి వస్తే దాన్ని లాభంగా ఎంచుకుంటాను, కానీ అది ఎప్పుడు గొప్ప శిక్షగా నేను ఎంచుకోనని చెప్తున్నాడు. 11వ వచనం మనం చూచాం, ప్రభు నిమిత్తము ఎల్లప్పుడూ మరణమునకు అప్పగించబడుచున్నాడు. ప్రజలకు దేవుని సువార్త అందించడానికే మరణము కార్యసాధకం అవుతుంది ఆయనలో.
13వ వచనంలో సమస్తము మీ కొరకై ఉన్నవి, కృప ఎక్కువ మందికి ప్రబలి దేవుడు మహిమపరచబడాలి గనుక సమస్తము మీ కొరకై. దేవుని కృపను మీరు అర్థం చేసుకోవాలి. తద్వారా ఆ కృప అందరికీ ప్రబలాలి. తద్వారా దేవుడు మహిమపరచబడాలి. నేను చేసేవాన్ని మీకు ఆ కృప కలగడానికే. సమస్తము నా కొరకై ఉన్నవన్నాడా, మీ కొరకై ఉన్నవన్నాడా? ఆయన ఎగ్జాంపులరీ లైఫ్ ఎంత మంచిదో. మీకోసమే నేను దెబ్బలు తింటున్నాను, మీకోసమే నేను గుడారాలు కూడుతున్నాను, మీకోసమే అవమానాన్ని భరిస్తున్నాను. క్రీస్తు ఎలా భరించాడో నేను మీకోసం అలా భరిస్తున్నాను అన్నాడు. బైబిల్ అర్థమైతే మంచిది, మనకు జీవితం మారిపోద్ది. యేసు ప్రభును దేవుడు ఎందుకు పంపాడు? చూడు చూడు, ఆయన ఎలా సిలువ మోసుకుని వెళ్ళాడో నువ్వు కూడా ఆయన వెనకాల అలా వెళ్ళు. సో పౌలు అలా వెళ్ళాడు, వెనక ఉన్న మనం కూడా ఆయన వలె వెళ్ళాలి. ఎప్పుడైతే రక్షింపబడ్డామో అప్పుడే నేను అనేవాడు చచ్చిపోయాడు. చచ్చిపోవాలి, ఫ్యాషన్ చచ్చిపోవాలి. ఎందుకంటే మనల్ని ఎవరు చూడాలి ఏంటి? చూస్తే ఏంటి, వెనకబడతారు అంతేనా? మనం ఏదో ఫ్యాషన్గా సిద్ధపడడం వల్ల అవతల వ్యక్తిని భ్రమపరిచి మన వెనకాల వచ్చేలా చేసుకుంటాం. పాపానికి నాంది కానీ ఫ్యాషన్ వల్ల ఏ ఉపకారం ఉండదు. సో దానికి చచ్చిపోవాలి. నేను కాను అంటే నేను అనే దాని మీద రెడ్ ఇంక్తో ఇలా ఇంటు కొట్టాలి. నాట్ మీ బట్ క్రైస్ట్ ఇన్ మీ. జీవించువాడును నేను అని క్రీస్తే నా యందు. సో స్వంత ఇష్టానికి చచ్చిపోవాలి, లోక ఫ్యాషన్స్కి చచ్చిపోవాలి, ఏదో సంతోషించాలి లోకములో, తిని త్రాగి బాగా బతకాలి. నాట్ దిస్. మీరు శారీరకంగా చచ్చిపోమని అడగడం లేదు బైబిల్లో భక్తులు, కానీ లోక ఆశలకు చచ్చిపోగలరా? నేను అనేదానికి చనిపోగలరా? మనం చచ్చిపోతే మన వల్ల ఏ ప్రయోజనం? ఒక విత్తనాన్ని మనం ప్యాక్ చేసి పాకెట్లో పెట్టుకుంటే ఏమైనా ఉపయోగమా? ఏం చేయాలి? అది చచ్చిపోయి సమాధి చేయబడాలి. నువ్వు నేను కూడా మన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆ బుద్ధి ఉన్నది చూశారు, స్వభావము, ద వెరీ నేచర్ ఆఫ్ సిన్, వాళ్ళ ద్వారా మనకు వచ్చింది. ఆకారం వచ్చినప్పుడు బుద్ధి రాదా? ఒక్కోసారి ఆకారం రాదేమో కానీ సేమ్ నాన్నలాగే అమ్మలాగే మనం ప్రవర్తిస్తాం, ఎందుకంటే ఆ బ్లడ్లో ఉన్నది. సో అది చచ్చిపోవాలి. పాతవి గతించెను, ఇదిగో నూతనం అవ్వాలి. కానీ గ్రేడింగ్ చేస్తే 0.5% ఉంటారేమో 100 మంది క్రైస్తవులలో. అమెరికా నుండి ఒక మిషనరీ వచ్చాడు. నేను ఆయన కలిసి ఆయన ఎయిర్పోర్ట్లో దింపడాకని ప్రయాణం చేస్తూ నేను ఒక మాట అన్నాను. ఏమనంటే, వీళ్ళందరూ రక్షణ పొందారు అనుకుంటున్నారా? వీళ్ళలో మారిన ఒక్కడేంటంటే, నో, నువ్వు అలాగా తీర్పు తీర్చకూడదు అన్నాడు. నేను అన్నాను, నేను ఇక్కడుండి చూస్తున్నాను వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక నాకు తెలుసు ఈ జనం అందరూ దేవుని బిడ్డలు అయిపోయారేమో అని దీవిస్తున్నావు. నువ్వు వాళ్ళు ఎవడు మారలేదు, పాస్టర్ కూడా మారలేదు, వాడు తాగుతాడు రహస్యంగా తెలుసా అన్నాను. మా దేశంలో త్రాగడం పెద్ద పాపం కాదన్నాడు. నువ్వు మారలేదనమాట అనుకున్నాను. నేను అన్నాను, వాళ్ళు ముంచబడిన బాప్తీసం తీసుకోలేదంటే, మా దేశంలో ఎవరు ముంచరు, మా దేశంలో కూడా చిలకరింపే అన్నాడు. అవునా? వాడికి తెలియదు క్రైస్తవ జీవితం అంటే ఏంటో. వాడికి మోకరించడం వస్తే కదా. మీరు వేళ్లతో ఎలా తింటారు అన్నాడు ఆశ్చర్యంగా. చైనా వాళ్ళు 2 పుల్లలతో తింటారు, మాకు కుదరదు. మీరు వేళ్లతో ఎలా కలుపుతారు నాకు అర్థం కాదు. స్పూన్ ఉంటే వాడికి మోకరించడం చేత కాదు, వాడికి వందనాలు చెప్పడం చేత కాదు. క్రీస్తు నిమిత్తము హింస అంటే ఏంటో అమెరికాలో తెలుసా? వాడికి తెలుసు. సంవత్సరానికి పెళ్లి చేసుకోవడం తెలుసు వాడికి. చాలా ఈజీగా ఇచ్చేస్తారు డైవర్స్ అమెరికాలో. చిన్న తగాదా అయితే చాలు డివర్స్ అయిపోతుంది.
ఎందుకంటే వాళ్ళు కొత్త మొగుడిని కొత్త భార్యను కోరుకుంటారు. కొత్తది కావాలట వాళ్ళకి. చేసిన ప్రమాణానికి వాళ్ళకి విలువలు ఉండవు. క్రైస్తవ భక్తిని అనుసరించడానికి మన భారతదేశం చాలా అనువుగా ఉంది. వాళ్ళకి నిరుద్యోగ సమస్య లేదు, వాళ్ళకి అనారోగ్యాలు ఉండవు, ఎందుకంటే పొల్యూషన్ ఉండదు. వాళ్ళకి హింస అంటే ఏంటో, శ్రమ అంటే ఏంటో, వాళ్ళ సమస్యలు, వాళ్ళ పాపం వేరు. అపనమ్మకత్వమే అక్కడున్న పాపం. పోవర్టీ కాదు, ఆర్థిక ఇబ్బందులు కాదు. సో తను నన్ను ద్వేషించి ఆ రోజు నుంచి నాతో మాట్లాడడం మానేశాడు. నాకేమని పేరు పెట్టాడు తెలుసా? నీవు క్రిటిసైజ్ చేస్తున్నావు, తీర్పు తీర్చుకో అంటున్నాడు నన్ను. నేనన్నాను, తీర్పు తీర్చడం అంటే తన కంటిలో దూలం పెట్టుకుని అవతల వాడి కంటిలో నలుసు తీయడమే తీర్పు. అలాంటి తీర్పు తీర్చొద్దన్నాడు కానీ తప్పును సమర్థించమని బైబిల్ చెప్పడం లేదు. ఏంటో ఆఫ్ నాలెడ్జ్. ఒక కాన్ఫరెన్స్కి నేను సింగపూర్ వెళ్ళాను. అమెరికా నుంచి టీం వచ్చారు. ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ అని అమెరికాలో చాలా పెద్దది. ఆ పెద్ద ఆర్గనైజేషన్ హెడ్ వచ్చాడు, వాక్యం చెప్పాడు. నన్ను అన్నాడు, నేను బాగా చెప్పానా అన్నాడు మీటింగ్ అయిపోయాక. నేను అన్నా, నువ్వు చదివింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి అన్నాను. ఎవరు నన్ను లైఫ్లో అంత ధైర్యం చేయలేదు అని. నీ టికెట్కి నేను డబ్బులు ఇవ్వను అన్నాడు. నేను బెగ్గర్ని కాదు నీ డబ్బులు తీసుకుని వెళ్ళడానికి. ఏం జరుగుతుందని చూడటానికి వచ్చాను. నీవు ఎంత పెద్ద చర్చి పాస్టర్వో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాను. నీతో నేను మాట్లాడాలి పర్సనల్ కానీ చెట్టు కిందకి తీసుకెళ్ళాడు. నేను అన్నాను, ఎంతకాలం బట్టి సేవ చేస్తున్నావయ్యా నీవు? నీకు వాక్యం చెప్పడం వచ్చా? ప్రతిదానికి ఎస్ నామములో హిల్ అన్నాడు వాడు. దబ్ దబ్ అని స్టేజ్ను తన్నేస్తున్నాడు, దబా దబమని. 2.5 గంటల సేపు ప్రసంగం చేశాడు. చెత్త అంతా. నేర్చుకునేది ఏమీ లేదు, బైబిల్లోది ఏమీ లేదు, ఏదేదో సోది చెప్తా ఉన్నాడు. వయసు వచ్చిన ఎంతోమంది మనకు టీవీల్లో ప్రసంగికులు కనిపిస్తారు అంగీలు వేసుకుని. ఒక అతన్ని అడిగాను, వాళ్ళ ఇంటి ముందే ఒక మీటింగ్ జరుగుతుంటే, పాస్టర్ గారు రండి మనం కూర్చుందాం, పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, మీరు పెద్ద అయ్యగారు కదా రండి అన్నాను. వస్తాను అడుగున్నా, నేను ఎవరితో కబురు పెడితే వస్తానన్నాడు. కానీ తయారయ్యేది రావడాకేమో అనుకున్నాం, కారు ఎక్కి పారిపోయాడు. వానికి వెలుగంటే భయం, ఆడిందుకు చీకటి కనుక. ధైర్యవంతులు, సత్యం ఉన్న వాళ్ళు ఎవరు? ధైర్యవంతులు. భయపడవలసిన అవసరం లేదు. నా నెంబర్ డైరెక్ట్గా ఇచ్చాను. ఏ పాస్టర్ అలా చేయడు. ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ మధ్యరాత్రి అయినా ఫోన్ చేయండి, ఏ ప్రశ్నైనా అడగండి, మీకు చెప్తాను సమాధానం. 13 సమస్త శ్రమలు మీ కొరకై ఉన్నవి. ఈ శ్రమలు ఎందుకంటే కృప ఎక్కువ మందికి ప్రబలాలి, దేవుని మహిమ నిమిత్తము అది కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడాలి. 14లో విశ్వసించితిని గనుక మాట్లాడుచున్నాను. ఏంటి ఆ విశ్వాసం అంటే? విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారము. ఏంటంటే ఆ విశ్వాసము? ప్రభువైన యేసును లేపిన దేవుడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి. 14వ వచనములో విశ్వసించితిమి గనుక మాట్లాడి తిని అని కీర్తన 116:10లో ఉన్న కొటేషన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు రాసిన కీర్తన అది. దావీదు ఎన్నో శ్రమలు పడ్డాడు. శ్రమల్లో తాను నమ్మిక ఉంచాడు. మిగుల బాధపడుతున్నానని రాశాడు. ఆయన దేవుడు అరణ్యములో శ్రమ పడిన తర్వాత రాజుగా చేశాడు. యోసేపు కూడా గోతులో పడిన తర్వాత పైకెళ్ళి ప్రధాని అయ్యాడు. సో మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఇక్కడ చచ్చిపోవాలి. మామూలుగా చనిపోవడం కాదు, క్రీస్తు నిమిత్తము హింసింపబడి చనిపోవాలి. అదే సన్యాసం పుచ్చుకోవడం కాదు, కాషాయ వస్త్రాలు వేసుకోవడం కాదు, యెరూషలేముకు వెళ్ళడం కాదు, కొండెక్కడం కాదు, లేక మేకులతో సిలువ వేసుకోవడం కాదు, మళ్ళా కిందకు వచ్చేయడం కాదు. మొన్న ఏదో వీడియో చూశాను, ఫిలిప్పీన్స్ దేశంలో ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే నాడు ఒకడు మేకులు కొట్టించుకుంటాడట. మీరు ఆ వీడియో చూసారో లేదో, నాకు ఫేస్బుక్లో చాలామంది పంపారు. నిజంగా మేకు, సన్నని మేకు, స్టెయిన్లెస్ స్టీల్ మేకు
మళ్ళీ అది సెప్టిక్ అవ్వకుండా. అందరూ చూడటానికి వస్తారట. అతను లాస్ట్ ఇయర్ కొట్టించుకున్నాను, తగ్గిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొట్టించుకున్నాను. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి చచ్చిపోవాలి కదా, మళ్ళీ దిగిపోయేవే అని అడుగుదాం అనుకున్నాను. యేసుప్రభు మేకులు కొట్టుకుని దిగిపోయాడా? వీళ్ళని ఏం చేయాలి చెప్పండి, వీళ్ళందరినీ. సిలువ వేయడం అంటే నీ మేకులు కొట్టించుకుని పక్కలో బళ్ళెం పొడిపించుకొని చచ్చిపోమని కాదు. శ్రమలు పొందే మనస్సును ఆయుధముగా ధరించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో శ్రమపడు మనస్సును క్రీస్తు వలె ఆయుధముగా చచ్చిపోమంటలేదు. ఏమంటున్నాడు? అలాంటి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి. శరీరమందు జీవించికి మిగిలిన కాలము చాలు, ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకోవద్దు. పాపముతో జోలి ఇక ఏమీయూ లేక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకోదు. అంటే ఇక పాపము విషయంలో నేను చచ్చిపోయాను, సిలువ వేయబడ్డాను అని దేవుని ఇష్టానుసారముగానే, అంటే నాకు తోచినట్లు మనుషులు చెప్పినట్లు చేయను. దేవుని వాక్యం ఏం చెప్తే నేను అలాగూ అదే సిలువ వేయబడడం అంటే. 3వ వచనములో పోకిరి చేష్టలు, దురాశ, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదకని విగ్రహ పూజలు, అనుజనుల ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు గతించిన కాలమే. చూడండి 4వ వచనంలో, పాపులతో మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుతూ మిమ్మును ఏం చేస్తారు? దీవిస్తారు. కనుక దీవించబడడం భక్తి కాదు, దూషింపబడము భక్తి. దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్. అందరూ ఏమనుకుంటారు? దీవించబడాలనుకుంటారు. దట్స్ నాట్ క్రిస్టియన్ లైఫ్. ఇంతకుముందు పాపులతో ఉండేవారు, వెకిలితనంగా ఉండేవారు, అల్లరి చేసేవాళ్ళము, పోకిరి చేష్టలు చేసేవారు. ఇప్పుడు సపరేట్ అవ్వడం వల్ల ఇంతకుముందు స్నేహం చేసిన మనుషులు ఇప్పుడు మనల్ని ఏం చేయాలి? ద్వేషించాలి. భక్తుడైపోయాడంట, భక్తుడు. అప్పుడే నీవు సిలువ మోస్తున్నట్టు లెక్క. ఇంతకుముందు నీతో కలిసి పాపం చేసేవారు, నిన్ను అభినందించేవారు, ఇప్పుడు నిన్ను చూచి ఆశ్చర్యపడాలి. రెండవది, మిమ్మల్ని దూషించాలి. 7వ వచనంలో, అన్నిటి అంతము సమీపమైంది కనుక స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయండి, ఒకరేడలో ఒకరు ప్రేమ కలిగి ఉండండి. 9వ వచనంలో, సణుగుకోకుండా ఆతిథ్యము. ఇంతకుముందు తీసుకునేవారు, ఇప్పుడు ఏం చేయాలి? ఇవ్వండి. ఆతిథ్యం చేయడం అంటే మీకున్నది పెట్టండి. ఇంతకుముందు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేవాళ్ళం. ఇప్పుడు టోటల్గా మారిపోయాము. అంతా ఇచ్చుడే. ఏంటి? వాట్ ఎవర్ యూ హ్యావ్, గివ్ అవుట్. యేసుప్రభు తన రక్తం అంతా మన కొరకు ఇచ్చాడు. మనం కూడా ఆతిథ్యం ఇవ్వాలి. మనకున్నవి ఇతరుల కోసం. 10వ వచనంలో, మంచి గృహ నిర్వాహకుల వలె ఉండండి, కృపావరాన్ని బట్టి ఉపచారము చేయండి. గృహ నిర్వాహకుల వలె ఉండండి. మీ గృహాన్ని చక్కగా నిర్వహించుకోండి, ఉపచారము చేయండి. ఉపకారము వేరు, ఉపచారం అంటే సర్వీస్ చేయండి. ఇంతకుముందు కాళ్ళు ఒత్తించుకునేవాళ్ళం, ఇప్పుడు మనమే ఒత్తాలి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, పాస్టర్స్ ఫ్యామిలీ ఉన్నారు. ఆ సంఘములో విశ్వాసులందరూ అయ్యగారు కాళ్ళు ఒత్తుతారట. నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకు. క్రీస్తు ఏడి నీ జీవితంలో? నాకు ఆశ్చర్యం. ఆ పాస్టర్ కాళ్ళు ఒకడు, పాస్టర్ కాళ్ళు ఒకడు, పాస్టర్ గారు పిల్లల కాళ్ళు కూడా పడుతున్నారట. కాళ్ళు పట్టమ్మా నీకు ఆశీర్వాదం అన్నారు. వేర్ ఈస్ ది క్రిస్టియానిటీ గోయింగ్? అవసరమైతే పాస్టర్ పట్టాలి వాళ్ళ కాళ్ళు. అలా కాళ్ళు పట్టడం అనేది అసహ్యమైన పని, ఎవరికి చేయకూడదు. ఒకసారి నేను రాత్రంతా నిలబడ్డాను, కాళ్ళు వాచిని. నా భార్య, నేను కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయంటే తను పడదాని అని అంటుంది. నో డోంట్ డూ దట్ అన్నాను. అదే నేను మీకు భార్యనండి, కాళ్ళు పట్టనివ్వండి అంటే నాకు ఇష్టం ఉండదు, నువ్వు చేయొద్దు ఆ పని.
ఇతరుల చేత పరిచర్య చేయించుకోవడం సిగ్గుకరమైన విషయం. ఒక్కొక్కసారి నేను భోజనం చేసినప్పుడు ఆ స్టూడెంట్స్ వచ్చి గిన్నె దీనిలో కడుక్కోండి చేయి అంటారు. నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఒకసారి ఎవరింటికో భోజనానికి వెళితే దీనిలో కడిగేయండి అని చిన్న గిన్నె తెచ్చారు. నేను అన్నాను, నేను లేవలేనంత ముసలోడిని అవ్వలేదు. ఒకవేళ నాకు వాతం వచ్చి పడిపోతే అప్పుడు ఇద్దరులేండి, అప్పుడు చేదురులేండి సేవ అని అన్నాను. మనం చేయగలిగి ఉండి చేయకుండా ఇతరులకు అప్పగించడం తప్పది. అది సిలువ వేయబడిన జీవితం కాదు. ఉపచారం చేయడమే గృహ నిర్వాహకత్వం. మీరు ఎప్పుడైనా మందిరంలో పని చేశారా? 11వ వచనంలో దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము నొంది ఉపచారము చేయాలి. ఇందులో దేవుడు అన్నిటిలో మహిమపరచబడాలి. దేవుడు మహిమపరచబడాలి అంటే మనము ఉపచారము చేయాలి. సేవ చేసే మనస్సును మనం ఆయుధముగా ధరించుకోవాలి. మీకు ఇష్టమైన సేవ చేయడం అంటే ఒక కుష్టి రోగిని శుభ్రం చేయడానికి మీకు ఇష్టమేనా? నేను అనేది చచ్చిపోకపోతే మనం చేయలేము. ఒక రోగిని కలుసుకోవడానికి వెళుతున్నానని ఒక సంఘములో ఉన్న కొందరికి ఫోన్ చేశాను. వాళ్ళు భయపడ్డారు. నేను వెళితే ఆ రోగం మాకు అంటుకుంటుందేమో అనండి. మేము రామండి అన్నారు. వెళ్ళినప్పుడు ఇలా హ్యాండ్ కర్చీఫ్ పెట్టేసుకొని ఎలాగున్నావు వెళ్తావా అని వెళ్ళిపోతున్నారు. గాలికే సోకితే రోగం, ఇంకా ఎవడు బతకడు లోకంలో. శ్రమలో ఉన్న వారిని ఆదరించగలవా? వాళ్ళు కన్నీరు కారుస్తున్నప్పుడు నీవు కూడా కన్నీళ్లు ఒలికించగలవా? ప్రభువే కన్నీళ్లు విడిచాడు. నేను ఒక సమాధి చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దుఃఖాన్ని చూసి నాకు ఏడుపు వచ్చింది. అది ఎవరు చూడాలని ఇష్టపడలేదు, కానీ నేను అలాగే దుఃఖాన్ని ఆపుకున్నాను. మీరు ఇతరుల దుఃఖంలో పాలు పంచుకోగలరా? 12వ వచనంలో శ్రమల్లో శోధనలో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడద్దు. ఇది కామన్ అనుకోవాలి. ప్రభువునే హింసించి మనల్ని కూడా హింసిస్తారు. సద్భక్తితో ఉంటే 13వ వచనంలో క్రీస్తు శ్రమల్లో పాలివారైతేనే ఆయన వచ్చినప్పుడు మహానందముతో సంతోషిస్తారు. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, చెప్పండి. ప్రభు వచ్చినప్పుడు మహానందముతో సంతోషించాలంటే ఏం చేయాలి? బాగానే చెప్పారు, కానీ వాట్ ఆర్ యు డూయింగ్? ఒక పూట భోజనాన్ని యాకోబు వలె కాదనుకోగలరా? ఒక వ్యక్తిని దేవుడికి ఇచ్చేయగలరా? నో ప్రాబ్లం, ఐ విల్ లీవ్ హిమ్. ఒక ప్రేయస్ని, ఒక ప్రియుణ్ణి, ఒక చెడ్డ సంబంధాన్ని, ఒక మేకప్ కిట్ని మీరు ఇచ్చేయగలరా? ఒక ఆమెను అడిగాను ఈవేళ, మీరు ఏ డ్రెస్కి సంబంధించి ఆ బ్యాగే కొని తెచ్చుకుంటారు ఏంటి అని. షీ వాజ్ లాఫింగ్. కెన్ యూ త్రో అవే? ఒక ఆమె తెరుచుకొని ఇలా అనుకుంటున్నాను. ఎప్పుడు ఇదే పని. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే బ్యాగ్లోంచి అద్దం తీసి లిప్స్టిక్ రాసుకొని. ఒకరోజు వాక్యం విని అనుకుందట, అస్తమానం నాకు ఆ మేకప్ బాక్స్ మీదకి మనసు వెళ్ళిపోతుందని చెప్పి దాన్ని ఇసిరేద్దామని వాక్యం విని వెళ్ళిందట. ఆ తుప్పలై ఉంటాయి ఆ మురికి ప్రదేశంలోకి, డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళగానే సాతాను అన్నాడు, ఒకవేళ మళ్ళా కొనుక్కోవాలంటే 500 ఇది. నీ మనసు మారిపోద్దు నాకు తెలుసులే, చెత్తలో పారవేయొద్దు, అదిగో ఆ పైన పెట్టు అందట సాతాను. ఓహోహో ఇది ఐడియా అని, ఎంత డబ్బో. ఇన్ కేస్ మనసు మారిపోతే మళ్ళీ 500తో నేను దీన్ని కొనలేను. చిన్ని ఐబ్రోస్ దిద్దుకునే బ్లాక్ పెన్సిల్, ఈ కళ్ళవి దువ్వుకోవడానికి కూడా ఒక చిన్ని దొంగ దువ్వెన, లిప్స్టిక్, రకరకాల. ఒక ఆమె నెయిల్స్ నేను ఫోటోలో చూశాను, దీనికి బ్లాక్, దీనికి ఎల్లో, దీనికి వైట్, దీనికి క్రీమ్ కలరు, రకరకాల దెయ్యంలా ఉంది. ఇలా అంటుంది. గోల్డ్ పెంచడం సాతాను లక్షణం. దేవుడు మంచి కలర్ ఇచ్చిండు కదా, మంచి పింక్ కలర్, మీకు ఇష్టం లేదా? ఏ పోవాయా ఇదేం కలరో, నీకేమన్నా
చూడు నేను వేస్తాను చూడు. ఇవన్నీ అవతల వాళ్ళని ఆకర్షించడానికే, శోధనలో పడిపోవడానికే. నిజంగా నేను అనేవాడు చచ్చిపోతే ఎక్స్ట్రాలు ఏమీ చెయ్యం. నీట్గా ఉంటాం, శుభ్రంగా ఉంటాం, కానీ ఎక్స్ట్రాలు పోము. మీరెప్పుడు చచ్చిపోతారు? ఇంకా అధ్యాయంలో చూడండి, క్రీస్తు శ్రమల్లో పాలివారైతేనే క్రీస్తు బయలుపరచబడినప్పుడు మహానందముతో సంతోషి. 14వ వచనంలో, క్రీస్తు నిమిత్తముని మీరు నిందపాలైతే దేవుని ఆత్మ మీద నిలిస్తడిగే మీరు ధన్యులు. పాపము చేసి 15లో శ్రమ అనుభవింప తగదు, 16లో క్రైస్తవుడైనందున శ్రమ అనుభవిస్తే సిగ్గుపడద్దు, దేవుణ్ణి మహింపరచండి. యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాడు. పౌలు మనల్ని దేవుని కృప యొద్దకు నడిపించడానికి దినదినము చచ్చిపోతున్నాడు. పౌలు తన విశ్వాసము ద్వారా మాట్లాడి సువార్తను అందిస్తున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? విశ్వసించితిని గనుక. అంటే అర్థమైందంటే యేసు ప్రభువుని తండ్రి తిరిగి లేపాడు, నన్ను కూడా లేపుతాడు, లేపగలడని విశ్వసిస్తున్నాను గనుక ఇదిగో ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాను. ఏం మాటలు చెప్తున్నాడు? దావీదు పలికాడే 116:10లో ఆ మాటను పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, దావీదు శ్రమలు అనుభవించాడు దేవుని కోసం. చక్కగా గొర్రెలు కాచుకునే వాడిని దేవుడు రాజుగా ఉండుటకు అభిషేకించిన మూలానే సౌలు చేత హింసింపబడ్డాడు. దేవుని ఏర్పాట్లోనికి దావీదు వచ్చి ఉండకపోతే అతనికి శ్రమలే లేవు. దావీదు అన్నలకు ఏమైనా శ్రమలు ఉన్నాయా? హాయిగా రాజుగారి దగ్గర ఉద్యోగం చేసుకుంటున్నారు, బోళ్ళంత డబ్బు. కానీ దేవుని ఏర్పాట్లోకి వచ్చిన యోసేపుకు, దేవుని ఏర్పాట్లోనికి వచ్చిన దావీదుకే శ్రమలు. ఎందుకోసం? ఒంటి పిచ్చుగా ఉండిపోయాడు. తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు అరణ్యములో తాను ఇంటి మీద ఉన్న ఒంటి పిచ్చుకతో మంచుకు తడిచిపోయి, అయ్యో ఐఎమ్ ఆల్ ఎలోన్. ఏంటి బ్రతుకు? ఎందుకు ఈ బ్రతుకు? దేవుని ఏర్పాటులోకి వచ్చిన మూలాని ఈ కష్టాలు. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి రెస్ట్లెస్గా ఉన్నప్పుడు, అవసరం అంటావా అనిపిస్తుంది. మా నాన్నగారు చాలా స్థలాలు కొనేశారు. అవన్నీ ఇప్పుడు చాలా విలువైపోయినాయి, కోట్ల రూపాయలు విలువైపోయినాయి. నేను సేవ చేయక్కర్లేదు, కూర్చుంటే చాలు, 4-5 తరాలకు వెళ్ళిపోతుంది, శ్రమపడవలసిన అవసరం లేదు. కానీ మా నాన్నగారు కొన్న స్థలాలన్నీ మందిరాలు అయ్యేలా అమ్ముకుంటాం. ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా ఎక్స్ట్రా కొని సభలు పెట్టడానికి ఇంకా చేయాలి. సో ఒక రకంగా మాట్లాడితే శ్రమ పడవలసిన అవసరం. ఒక్కొక్కసారి అంటుంది, నా భార్య కూడా అంటుంటుంది, ఎందుకంటే ఆరోగ్యం లేనప్పుడు అలా పరిగెడతారు. నేనన్నాను, పౌలు అలాగే చేశాడు, ప్రభు అలా చేశాడు. ఆయన ప్రేమను ప్రకటించకుండా నేను ఉండలేను. దేవుడు నాకు తెలిపిన సత్యాన్ని చెప్పకుండా ఉండలేను. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతు చేస్తుంది, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటున్నాడు. నీలో నిజమైన మార్పు కలిగితే స్వార్థంగా ఉండవు, ఇంట్లో కూర్చోలేవు, ఇతరులు ఊడుస్తుంటే అలా చూడలేవు. నీవు మంచి గృహ నిర్వాహకుల వలె శ్రమదానం చేస్తావు. నీ డబ్బు, నీ జ్ఞానం, నీ సమయం, నీ బలం దేవుని కోసం ఎలా ఖర్చు పెట్టగలనా అని ఆలోచిస్తావు. ఆ తపనే వేరు. నీలో ఇలాంటి ప్రేమ లేదు, నువ్వు సేవ చేయించుకుంటున్నావు, ఎవరేమిస్తారో చూస్తున్నావు, కానీ నేను దేవుని ప్రజలకు ఎలా ఉపయోగపడగలనో అని నీవు ఆలోచించట్లేదంటే అసలు నీలో వచ్చిన మార్పు అనుమానించాలి. ప్రభు ఈ లోకానికి వచ్చింది హాయిగా జీవించడానికి కాదు. ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు. అయితే పౌలు మనల్ని ఆయన కృప యొద్దకు నడిపించడానికి దినదినము చనిపోతున్నాడు. ఇక్కడ పౌలు క్రీస్తుతో తన్ను పోల్చుకుంటున్నాడు, విశ్వాసులకు మాదిరి చూపిస్తున్నాడు.
క్రీస్తుతో పాటు శ్రమలు అనుభవిస్తేనే ఆయనతో పాటు లేపబడి మహిమ పొందుతాము, తన ఎదుట నిలబెట్టబడతామంటున్నాడు. కనుక పరలోక రాజ్యములో మనము ప్రభు ఎదుట నిలబెట్టబడాలి అంటే అర్హత ఏంటి? క్రీస్తు నిమిత్తము హింసలు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రభు వాక్యం అనే అర్థం ముందు ఆలోచించండి. ప్రభు ముందు నిలబెట్టబడడానికి మీకు అర్హత ఉందా? దట్స్ వెరీ స్ట్రాంగ్ క్వశ్చన్, మై డియర్ పీపుల్, మై డియర్ వన్స్. It's a direct question to you. Are you worthy to stand before him when he comes to take you? ప్రభు నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు సోమరివైన చెడ్డ దాసుడు అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా, లేక బలా నమ్మకమైన మంచి దాసురాలా దాసుడు అనిపించుకుంటావా నీవు? పౌలు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. కొందరు బ్రతికేది డబ్బు కోసమే, మరి కొందరు బ్రతికేది షో చేయడానికే, మరి కొందరు బతికేది వాళ్ళ పొట్ట కోసమే, మరి కొంతమంది బతికేది నా భార్య, నా కుటుంబము, నా ఇల్లు, నా వ్యాపారం, నా ఉద్యోగం, నానే కానీ నా అనేదాన్ని ఎప్పుడు సిలువ వేయరు. ఎప్పుడు చూడండి వాళ్ళ శ్రమంతా వాళ్ళ వ్యాపారం కోసమే, వాళ్ళ బిడ్డల కోసమే. పేతురు మొదటి పత్రికలో అన్నాడు, గతించిన కాలమే ఇక చాలు. పుట్ ఫుల్ స్టాప్. ఇకనైనా ఆయన మహిమలో మనము పాలు పొందడానికి, సంతోషించడానికి మనం శ్రమ పడదాం. పునరుత్థానమును గురించిన నిరీక్షణ మనల్ని శ్రమల్ని సహించుకునేలా చేస్తుంది, ఓర్పు ఇస్తుంది. నిరీక్షణ గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. మీకు రోప్ వే అని తెలుసా? ఆ పక్కన ఈ ప్రక్కన ఆ తాడు కట్టేసి దాని మీద ఇలా జారుతారు. ఒక క్యాబిన్ లాగా ఉంటుంది, దాని మీద ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తారనమాట. భయంగానే ఎక్కాడు. చాలామంది రిటర్న్ వచ్చారు చచ్చిపోకుండా. ఆయన ఎక్కాడు, చాలా భయస్తుడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత చూశాడు, ఎంత గొప్ప అగాధమో, అయ్యో బాబోయ్ అనుకున్నాడు, పడిపోతే అనుకున్నాడు. మధ్యకి వెళ్ళాక ఆ రోప్ వేలో 4 పేటల తాడు అనుకుంటా, ఒక పేట తెగిపోయి ఉంది. అప్పుడు అన్నాడు నడిపించేవాడిని, బాబు ఈ తాడు ఎప్పుడెప్పుడు మారుస్తారు అని అడిగారట. ఆ టెన్షన్లోనే ఆడన్నాడు చాలా ఈజీగా, తెగిపోయినప్పుడల్లా మార్చేస్తాం అన్నాడట. అంటే తెగిపోయే వరకు మార్చరా అంటే, మార్చే ప్రస్తుతం పని జరుగుతుంది కదా. అతను ఎలా వెళ్ళాడో తెలియదు, ఎలా వచ్చాడో తెలియదు, బ్రతుకు జీవుడా ఇంకెప్పుడు ఎక్కని దీన్ని అనుకున్నాడు. అంటే వెళ్ళొచ్చే టైంలో అతను నిరీక్షణ లేకుండా వణికిపోతూ వెళ్ళాడు. అది తెగిపోద్దేమో అనే భయంతో. దాన్ని నిరీక్షణ అంటారా? భయంతో బ్రతికాడు. మధ్యలో తెగిపోతే నేను చచ్చిపోతానేమో అని భయంతో బ్రతికాడు. చాలామంది ఇలాంటి భయంతోనే జీవిస్తారు. అయితే శ్రమల్లో మనము నిరీక్షణ కలిగి జీవించాలి. ఏంటి నిరీక్షణ? శ్రమలు పోతాయనే నిరీక్షణ కాదు. శ్రమల అనంతరం నేను ప్రభు సన్నిధిలోకి వెళతాను. శ్రమలు వస్తాయని ప్రభు చెప్పినప్పుడు రాకూడదని మనం ప్రార్థన చేసుకోవచ్చా? అలాగని రమ్మని ప్రార్థన చేసుకోకూడదు. నేను సిద్ధమే, వాటిని సహించుటకు నాకు శక్తిని ఇవ్వండి. ఒకసారి నేను ఎక్కువ అలసిపోయినప్పుడు నాకు చెస్ట్ పెయిన్ వస్తుంది. అంటే అది గుండె సంబంధించిన నొప్పి కాదు, కానీ ఎక్కువ టూ మచ్గా ఈ శరీరాన్ని అరగదీసినప్పుడు, విశ్రాంతి లేని ప్రయాణాలు చేస్తున్నప్పుడు, గంటల తరబడి గట్టిగా వాక్యం అందించినప్పుడు నాకు చెస్ట్ పెయిన్ వచ్చి బ్రీత్ తీసుకునేటప్పుడు నాకు నొప్పి వస్తుంది. అయినా ఐ విల్ ట్రై టు కంఫర్ట్ మై సెల్ఫ్. నో ప్రాబ్లం దేవా, నీవు నన్ను బాగు చేయి, నన్ను బలపరచు, నీ కొరకు వాడుకో. ఒకవేళ ఈ టైంలో నన్ను పిలిచేసావా, హార్ట్ అటాక్ వచ్చి, నో ప్రాబ్లం, కానీ నేను ఆఖరి క్షణం వరకు అలాగే ఉంటాను. మా ఫాదర్కి డయాబెటీస్,
ఆయనకు 2 కిడ్నీలు పోయాయి. కిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాం. హీమోడయాలసిస్ అంటారు, అంటే ఒక లిక్విడ్ బాడీలోకి పంపిస్తారే ఆ ప్రక్రియ. డాక్టర్స్ అన్నారు నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయకూడదు అన్నారు. ఆ పడుకొని రోజు ఉదయం సాయంకాలం ఎవరినో పెట్టాము, ఆ నర్స్ వచ్చి శుభ్రం చేసి ఆ లిక్విడ్ బాడీలోకి ఎక్కించి మళ్ళీ పాతది తీసేస్తారు. చాలా పని. ఆయన అన్నారు నేను ఇంటి దగ్గర ఇలా ఉండలేను అని ఆ పొట్ట దగ్గర ఆ ప్యాకెట్ పెట్టుకొని 70 years ఏజ్లో సేవకి వెళ్ళిపోయారు. అందరూ ఆయన్ని తిట్టేవారు, ఇదేంటండి బాబు, దేవుడి మీద ప్రేమ వచ్చు కానీ ఇంత ఘోరమా అని. ఆ డ్రైవర్ సరిగా నడపలేదు బండి, దేన్నో పోలీస్ జీప్ని గుద్దేశాడు. వైజాగ్ వెళ్తుంటే పెద్ద వ్యాను. మా నాన్నగారు ఏమయ్యారంటే ఆ ఫ్రంట్ సీట్లో కూర్చొని, అంటే డ్రైవర్ వెనకాల సీట్లో కూర్చొని ఆ హిట్కి ఏమయ్యారంటే ముందు డాష్ బోర్డ్ నుంచి ముందుకు పడిపోయి ఆ అద్దం పగిలిపోయి కింద పడిపోయారు. ఆ డ్రైవర్కి కాళ్ళు చేతులు విరిగిపోయినాయి, మా ఫాదర్కి కాలు విరిగిపోయింది, ఫ్రాక్చర్స్ అయినాయి. ఇవన్నీ రేనల్ ఫెయిల్యూర్, అంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి మత్తు ఇవ్వకూడదట. హాస్పిటల్ తీసుకెళ్ళాము వైజాగ్లో, మత్తు ఇచ్చారు, మా నాన్నగారు చనిపోయారు. అందరు అన్నారు ఈయన ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఈయనకి ఏంటా పిచ్చి సేవ మీద. ఆయన ఒక తీర్మానం చేసుకున్నారు, నా ఆఖరి ఊపిరి వరకు నేను ఆయన కోసం శ్రమ పడతాను, పాటు పడతాను. వాటి గ్రేట్ జాయ్ అండ్ గ్రేట్ టెస్టిమనీ ఈ లోకానికి విడిచిపెట్టి వెళ్ళారు ఆయన. ఒకవేళ ఆయన బ్లడ్ నాలో ఉంది, నన్ను అందరూ అంటారు మిమ్మల్ని చూస్తే మీ నాన్నగారిని చూసినట్టే ఉంది. ఆయన ఎలా సమర్పణతో జీవించారో ఆయన గురించి. ఆయన చనిపోయినప్పుడు ఆయన బ్యాంక్ అకౌంట్లో రూపాయి లేదు, ఏదో గవర్నమెంట్ లిస్ట్ కోసం దేని గురించో అకౌంట్ ఓపెన్ చేశారు. నాట్ ఈవెన్ 1 rupee హీ లెఫ్ట్. ఆయనకున్న ఆస్తి అంతా మందిరాలు, ఆయనకున్న ఆస్తి అంతా ఆయన రాసిన పుస్తకాలు. ఎంత కష్టపడ్డారో, ఎంత ప్రయాసపడ్డారో. ఎక్కడికి వెళ్ళినా భోజనాలు వండుకొని వెళ్ళిపోయేవారు. ప్రజలకి ఆహారం పెట్టడం, వాక్యం అందించడం, ప్రతిరోజు వెళ్ళిపోయేవారు. సో ఈ శ్రమపడే మనస్సును మనం కూడా ఆయుధంగా ధరిద్దాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఒక్క మాట చూడండి, ప్రభు ఉన్నాడు, పౌలు ఉన్నాడు, నేటి భక్తులు ఉన్నారు. మనం కూడా విశ్వసించి మాదిరిగా ఉండాలి. ఆయన తెలుసుకోవాలి, విశ్వసించాలి, మాట్లాడాలి. ఎరుగుట, విశ్వసించుట, మాట్లాడుట. కృప పొంది దేవుని మహిమ నిమిత్తము దానిని మనం విస్తరింప చేయాలి పౌలు వలె. కృప అంటే మేళ్ళు పొందే కృప కాదు, ప్రభు కోసం శ్రమలు పొందే కృప, ఆత్మల రక్షణ కోసం పాటుపడే కృప. మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు రాకడ వచ్చినప్పుడు మనం సిగ్గుపడకుండా సంతోషంగా ఆయన్ని మనం ఎదుర్కొందాం. లెట్స్ ప్రే. ఫాదర్, we come before you again, thanking you for the word of God. నీ వాక్యం కొరకు నీకు స్తోత్రాలు నాయన. మా హృదయం ఎంతో ఆనందిస్తుంది, సత్యమందు ఆనందిస్తుంది. నీ ఏర్పాటును, నీ సంకల్పాన్ని తెలుసుకున్న వారమై ఈ చిన్ని జీవితాన్ని మీకోసం మేము సమర్పణ చేసుకుంటున్నాము. ఏదో నీ నామాన్ని ఉపయోగించుకొని మేళ్ళు, ఆశీర్వాదాలు పొంది ఈ లోకములో హాయిగా బ్రతకడం కాదు నీవు కోరింది. నీ కుమారుడైన యేసుక్రీస్తు వలె, పౌలు భక్తుని వలె, మొదటి శతాబ్దములోని విశ్వాసుల వలె నీకోసం హింసపడి అనేకుల రక్షణ కొరకు మేము పాటుపడి పరిచర్య చేసి, ఉపచారం చేసి, మా దగ్గర ఉన్న డబ్బు, మా దగ్గర ఉన్న జ్ఞానము, మా దగ్గర ఉన్న బలము, మా దగ్గర మీరు ఇచ్చిన సమయమును నీ కొరకు వాడి నైనా మీరు అక్కడ వచ్చినప్పుడు మేము సోమరివైన చెడ్డదాసుడు అనిపించుకోకుండా మీరు అప్పగించిన పనిని, బాధ్యతను మేము నిర్వర్తించి నన్ను శ్రమలు పొందే మనస్సును ఆయుధముగా ధరించి అనేకుల రక్షణ కోసం పాటుపడి నైనా విశ్వసించి మాట్లాడి ఒకరోజు నన్ను దేవుడు లేపుతాడు. యేసుక్రీస్తు లేచినట్లు నేను లేచి మహిమరాజ్యములో ప్రవేశిస్తాను. దాని కొరకు నేను విశ్వసిస్తాను, దాని కొరకు నేను శ్రమలు పడతాను అని గొప్ప సమర్పణతో మేము జీవించడానికి కృప చూపండి.
ఈ గంభీరమైన ఈ సత్యాన్ని మీరు మాకు నేర్పినందుకు స్తోత్రాలు. జీవితంలో ఎన్నడూ మర్చిపోకుండా మీకోసం మేము ఏం చేయగలమో ఆలోచిస్తూ ఈ చిన్న జీవితాన్ని మీ మహిమార్థమై ఖర్చు పెట్టుటకు మా అందరిలో గొప్ప సమర్పణ మీరు కలిగించవలసిందని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము అట్టి గొప్ప సమర్పణను మన హృదయంలో కలిగించి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి కాపాడునుగాక. ఆమేన్. అరణ్యయాత్రలో సాగిపోదు నా ప్రభు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు నా ప్రభు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు నా ప్రభు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతు. శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు. అరణ్యయాత్రలో సాగిపోదు నా ప్రభు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు నా ప్రభు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్యయాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు.
చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను నిరాశ చెందన్, నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను నిరాశ చెందన్, నేత్రాలు కానాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదున్ నా ప్రభు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదున్ నా ప్రభువు నాతో నుండు. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0881177233. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.